సమ్మర్ స్పెషల్ గా బామ్మ మరియు యూత్ స్పెషల్ సిరీస్ లో బామ్మ చేయబోతున్న బామ్మ వంట ఏంటో ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం. హైదరాబాద్ రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటున్న విజయబామ్మ గారింటికి వచ్చాం. సో విజయబామ్మ గారు ఎలాంటి వంటను మనకు పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. హలో బామ్మ. హలో, ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి బామ్మ గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏం చేస్తున్నాం, మేము లోపల ఉన్న వాళ్ళందరినీ, ముసలి వాళ్ళందరినీ జీ తెలుగు వాళ్ళు మాకు ప్రోగ్రామ్స్ ఇచ్చి ఇలా బయటకు లాగుతున్నారు. హౌస్ వైఫ్ నండి నేను. ఓకే ఓకే, ఇప్పుడు ఏమంటే చేయబోతున్నారు మీరు? నేను కజ్జికాయలు చేయబోతున్నాం. ఓకే, కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు చెప్పండి. గోధుమ పిండి, పంచదార, కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పప్పు కలిపి చేసిన పౌడర్, ఇలాచీ పౌడర్, నెయ్యి, జీడిపప్పు, కిష్మిష్. బామ్మ, కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేద్దామా? చేద్దామమ్మా. ముందుగా ఏం చేయాలి? ముందు గోధుమ పిండి తడుపుకోవాలి. మీరు వైట్ బౌల్ ఇవ్వండి. గోధుమ పిండి వేసుకున్నాం. గోధుమ పిండి వేసుకున్నాము. కొంచెం అంత ఇందులోనే నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకున్నాము. కొంచెం వాటర్ ఇవ్వండి. చాలా బామ్మ, చాలా 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 పలసగా అయిపోతుంది. తాతగారు ఏం చేస్తుంటారు బామ్మ? బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ గా రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిపోయారా? ఎన్ని ఇయర్స్ అయింది రిటైర్డ్ అయ్యి? 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. బామ్మ, మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 43 years అయింది. ఈ 43 years లో ఎవరు ఎక్కువ సార్లు గొడవ పడ్డారు? మా వారు ఉద్యోగం చేసినంతసేపు ఏం గొడవలు లేవండి. అవునా? ఈ 10 years లోనే గొడవలు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఏమంటేనండి, మాకు పెద్దవాళ్ళం అయిపోయాం కదండి. ఇలా పిండి కలుపుకోవాలండి. పక్కన పెట్టిన బౌల్ ఒకటి ఇవ్వరండి, ఒక స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయాలి బామ్మ? ఇది కొబ్బరి అండి. కొబ్బరి నేను మిక్సీ చేసి పెట్టొచ్చాను అనమాట. అది ఇందులో వేసేయాలి. ఎండు కొబ్బరి? ఎండు కొబ్బరి అమ్మ. జీడిపప్పు, బాదాం రెండు మిక్స్ చేసుకున్నానండి. అంటే గ్రైండ్ చేశానండి. తర్వాత షుగర్ వేస్తున్నానండి, 1 కప్పు. దాని తర్వాత ఏం చేయాలి బామ్మ? కిష్మిష్ వేస్తానండి. ఓకే, మొత్తానికి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా? నూనె వేసి డీప్ ఫ్రై చేయాలి. అందులోకి నూనె పెట్టి ఇది ఇలాచి యాలక్ పొడి అండి. ఆయిల్ మొత్తం వేసేసాను బామ్మ. ఇందులో కిస్మిస్ వేసా, ఇంకేం వేసావు బామ్మ? యాలక్కాయ పొడి వేసానండి. ఇలాచీ పౌడర్. ఓకే, ఇలా ఇది మిశ్రమం తయారు చేసుకొని పెట్టుకోవాలి కదా? కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. బామ్మ, పద్యాలు వచ్చా మీకు? దేవుడే వాడుకుంటాండి, నాకేం పాటలు పద్యాలు ఏంటి రావండి. రావా? అసలు మీరు సినిమాలు చూడరా? ఈ మధ్య మానేసాను. ఆ మధ్య చూసేవాళ్ళ? ఏజ్ లో ఉన్నప్పుడు చూసేవాళ్ళం బాగా. ఓహో, ఏజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి సినిమాలు చూసేవాళ్ళు మీరు? దేవదాసులు, ఇట్లాంటివన్నీ పాతవి. అవి ఇప్పుడు వాళ్ళకి నచ్చావు కదా. ఇప్పుడు వాళ్ళకి యూత్ హీరోలు అంటే బాగా నచ్చుతారు. ఇప్పుడు వాళ్ళ హీరోలలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇప్పుడు ఉండే హీరోస్? చిరంజీవి ఉండే, తర్వాత ఇప్పుడు నాగార్జున. చిరంజీవి ఉండే, ఇప్పుడు నాగార్జున. ఒక పద్యం వాడండి మా కోసం. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. బాగుంది. ఏమంటారు బామ్మ ఈ పద్యాన్ని? రాముని గురించి. ఓకే, సరే నెక్స్ట్ ఏం చేయాలి బామ్మ? పిండి ఉండలు చేసుకోనండి, పూరి చేసుకోవాలి. పూర్ణం కావాలి. కొంచెం ఇది అంటుకోకుండా అండి, కాస్త ఇట్లా నీళ్ళు అంటుకుంటే బాగా వస్తుంది, ఉండ బాగా వస్తుంది. తీసుకొని ఉండలు ఆడేసేసుకొని కొంచెం పొడి పిండి కూడా అద్దుకోవాలండి. ఓకే, అద్దుకొని ఈ పీట మీద ఇలా ఈ కర్రతో చేసుకోవాలి. పూరి సైజులో చేసుకోవాలి బామ్మ. పీట ఉంది కదండి, అది కజ్జికాయ వచ్చేది ఉంది కదండి. బామ్మ, చిట్కా చెప్తారా? ఇది మనం ఎక్కడికైనా ఊరు వెళ్తాం కదమ్మా, 3-4 days వెళ్తాము. ఇంట్లో ఎవరు ఉండరు, మగవాళ్ళు ఉంటారు, వాళ్ళకి జ్ఞాపకం ఉండదు నీళ్లు పోయడం. తులసి చెట్టు ఉంటది కదా, నీళ్లు పోయడం జ్ఞాపకం ఉండదు. అలాంటప్పుడు ఒక మంచి పెద్ద కవర్ తీసేసుకొని దాంట్లో వాటర్ నింపేసి గట్టిగా మూతి కట్టేయాలి. కట్టేసి చిన్న సూత్తను చిన్న రంధ్రం పోవాలి. వచ్చేసి దాన్ని మొదట్లో పెడితే మనం 4-5 రోజులు రాకుండా చెట్టు ఎండిపోదు, సన్న వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు రోజు వాటర్ తాగుతూ ఉంటుంది. అది చాలా బాగుంది టిప్, చాలా బాగుంది కదండి, మీకు నచ్చింది కదా? ఫాలో అయిపోండి. నాకు వాటర్ ఇవ్వరండి. ఇలా అద్దుకోవాలండి నీళ్ళు సైడ్స్, లేకపోతే ఈ వేడికి మనం పూరి చేస్తాం కదా, పూరి చేస్తే ఆరిపోతుందండి. 1 స్పూన్ కూడా ఇవ్వరా? ఆరిపోతే అది అంటుకోదు, అంటుకోక పౌడర్ అంతా నూనెలో పడిపోతుంది. కజ్జికాయ రెడీ.
బామ్మ మీరు ఎవరి దగ్గర వంటలు నేర్చుకున్నారు? మా అమ్మ చేస్తుంటే చూసేదాన్ని, నేను ఎన్నడూ చేయలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తుంటేనే చూసేదాన్ని. చిన్న వాళ్ళని నాకు 18 yearsకే మ్యారేజ్ అయింది. అవునా? అప్పట్లో తక్కువ ఏజ్ కి మ్యారేజ్ అయిపోయేది కదా, ఇప్పుడైతే 25 years వచ్చినా కూడా పెళ్లి చేసుకోవట్లేదు చాలా మంది. ఇప్పుడు చదువులు ఎక్కువ ఉన్నాయి కదా. బామ్మ సామెతలు ఏమన్నా వచ్చా బామ్మ? బామ్మలు బాగా సామెతలు చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు యూత్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మీరు? ఏ విషయంలో అంటే ఆ కాలానికి ఈ కాలానికి అమ్మాయిలు అబ్బాయిలు అంతా మారిపోయింది కదమ్మా. అంతా మారిపోయింది. ఇప్పుడు మేము మా కాలం చెప్తే వాళ్ళకు బాగోదు కదా. బాగోదండి కాదు, ఎలా ఉంటుందో మేము తెలుసుకుంటాం కదా. కానీ పూర్వం లాగుంటేనండి పిల్లలు పాడవడానికి, తర్వాత మగవాళ్ళు కూడా పాడు చేయడానికి ఇవన్నీ ఆస్కారం ఉండేది కదా. వాళ్ళ డ్రెస్సింగ్ బట్టే గర్ల్స్ బాగా తొందరగా దెబ్బతింటున్నారు. అవును. మేము పూర్వం అండి మేము మంచి లంగా ఓణీలు చక్కగా బుక్క జడేసుకునేది. ఎప్పుడన్నా ఏదో ఫంక్షన్ పండుగ అయితే 2 వేలు వేసుకొని పూలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఎప్పుడు చూసినా ఈరబోసుకొని ఉంటున్నారు. కానీ ఆడవాళ్ళు ఈరబోసుకొని ఉండకూడదు, మంచిది కాదు, అది ఇంటికి అరిష్టం అండి. స్టైల్ బొమ్మ ఇది కావచ్చు, మీ ఉద్దేశానికి స్టైల్ కావచ్చు, కానీ శాస్త్రయుక్తంగా అది మంచిది కాదు. అది కాబట్టి చక్కగా ఏదో పోనీటలు కట్టుకోండి. సరే బొమ్మ, ఇవి డీప్ ఫ్రై చేసుకున్నామా? చేసుకోండి. నూనె కొంచెం ఆగిన తర్వాత వేసుకొని చిన్న మంట మీద కాలిస్తేనే చక్కటి కలర్ వస్తుంది. లోపలిది కూడా బాగా ఉడుకుతుందండి పిండి లోపల కూడా. స్టాప్ చిన్నదమ్మా. సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామా? కజ్జికాయలు రెడీ కదా బామ్మ? అవునండి. విజయ బామ్మ ప్రిపేర్ చేసిన కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, చక్కెర, కొబ్బరి తురుము, ఇలాచీ పొడి, జీడిపప్పు, బాదం పప్పు పొడి, నూనె, జీడిపప్పు, కిస్మిస్. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, నెయ్యి వేసి వాటర్ పోస్తూ ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పప్పు కలిపి గ్రైండ్ చేసిన పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్, ఇలాచీ పొడి, జీడిపప్పు వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన పిండిని చపాతీలా ఒత్తి మిశ్రమాన్ని స్టఫ్ చేసి కజ్జికాయ చెక్కపెట్టితో ఒత్తుకొని కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని జీడిపప్పు, బాదాం, కిస్మిస్, క్యారెట్ తో గార్నిష్ చేసుకుంటే కజ్జికాయలు రెడీ.